అత్యంత ప్రతిష్టాత్మకమైన లోక్సభ ఎన్నికల ముంగిట రాష్ట్ర మంత్రివర్గం కాసేపట్లో సమావేశం కానుంది. ఈ భేటీలో ముఖ్యమైన వర్గాలైన ప్రభుత్వ ఉద్యోగులు, రైతులు, మహిళలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ సమావేశం జరగనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందు కేబినెట్ సమావేశం జరిగినా ప్రధానంగా బడ్జెట్ కు ఆమోదం తెలపడానికి నిర్వహించారు. ఇవాల్టి భేటీలో అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలు ఉండనున్నాయి. సమావేశం అనంతరం పరేడ్ గ్రౌండ్ లో 1,00,000 మంది స్వయం సహాయక బృందాల మహిళలతో ఏర్పాటు చేసిన సదస్సులో వడ్డీ లేని రుణాలిచ్చే విషయాన్ని సీఎం రేవంత్ ప్రకటించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. ఇక ఉద్యోగులకు కరువు భత్యం, ఆరోగ్య పథకంపైన తీపి కబురు రానుందని భావిస్తున్నారు. మరో ప్రధాన అంశం హైకోర్టు తీర్పు నేపథ్యంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకం. ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లను మరోసారి గవర్నర్ కు సిఫార్సు చేయడంపై ఒక నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. రైతు బంధు స్థానంలో రైతు భరోసాను అమలు చేయనున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన లోక్సభ ఎన్నికల ముంగిట రాష్ట్ర మంత్రివర్గం కాసేపట్లో సమావేశం కానుంది. ఈ భేటీలో ముఖ్యమైన వర్గాలైన ప్రభుత్వ ఉద్యోగులు, రైతులు, మహిళలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ సమావేశం జరగనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందు కేబినెట్ సమావేశం జరిగినా ప్రధానంగా బడ్జెట్ కు ఆమోదం తెలపడానికే నిర్వహించారు. ఇవాల్టి భేటీలో అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలు ఉండనున్నాయి. సమావేశం అనంతరం పరేడ్ గ్రౌండ్ లో 1,00,000 మంది స్వయం సహాయక బృందాల మహిళలతో ఏర్పాటు చేసిన సదస్సులో వడ్డీ లేని రుణాలిచ్చే విషయాన్ని సీఎం రేవంత్ ప్రకటించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. ఇక ఉద్యోగులకు కరువు భత్యం, ఆరోగ్య పథకంపైన తీపి కబురు రానుందని భావిస్తున్నారు. మరో ప్రధాన అంశం హైకోర్టు తీర్పు నేపథ్యంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకం. ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లను మరోసారి గవర్నర్ కు సిఫార్సు చేయడంపై ఒక నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. రైతు బంధు స్థానంలో రైతు భరోసాను అమలు చేయనున్నారు. మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సిద్ధార్థ్ నడి తెలుసుకుందాం. సిద్ధార్థ్, ఈ రోజు కేబినెట్ భేటీలో ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది, ఏ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటారు? థ్యాంక్ యూ శంకరి. మరి కాసేపట్లోనే తెలంగాణ కేబినెట్ సమావేశం మొదలుగానుంది. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలకమైన అంశాలపైన చర్చ చేసే అవకాశం ఉంది. దాంతోపాటుగా పార్లమెంట్ ఎన్నికలకు ముందు జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశం కాబట్టి ఇక్కడ అన్ని రంగాల ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తమకు సంబంధించినటువంటి అంశాలపై కేబినెట్ ఒక కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇటు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పులను, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి చిక్కుముడులను ఒక్కొక్కటిగా విప్పుకుంటూ పరిష్కార మార్గానికి వస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు జరుగుతున్నటువంటి కేబినెట్ ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలన్నిటికీ ఒక పరిష్కారం చూపే విధంగా ఉంటుందని చాలామంది భావిస్తున్నారు. ఇటు ప్రభుత్వ వర్గాలు కూడా ఈ విషయాన్ని చెప్తా ఉన్నాయి. ఇక దాంతోపాటుగా తెలంగాణలో ముఖ్యంగా వివిధ రకాల ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కేబినెట్ ఒక కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా 317 మీద
చాలా రోజుల నుంచి ఇది పెండింగ్ సమస్యగా ఉంది. దీనిపై చాలా రోజులుగా పోరాటం కూడా చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఒక కంక్లూజన్ తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ అంశం మీద క్యాబినెట్ సబ్ కమిటీ కూడా భేటీ అయింది. దీనికి సంబంధించి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ ఇచ్చే విధంగా క్యాబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది. దాంతోపాటు గత క్యాబినెట్లో తెలంగాణ ఆత్మను ఆవిష్కరించే భాగంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని చేంజ్ చేస్తామని, తెలంగాణ రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణను డిక్లేర్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు. అధికారిక చిహ్నమైన తెలంగాణ రాజముద్రను కూడా చేంజ్ చేస్తామని గత క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ క్యాబినెట్ సమావేశంలో దాంట్లో ఎలాంటి మార్పులు తీసుకుంటున్నారు, ఎందుకు తీసుకుంటున్నారు అనే విషయాన్ని వెల్లడించే అవకాశం ఉంది. అయితే ఈ అంశానికి సంబంధించి చాలా ఫ్యూడల్ పోకడలు ఈ రాజముద్రలో కానీ తెలంగాణ తల్లి రూపురేఖల్లో కానీ ఫ్యూడల్ ముద్రలు ఉన్నాయి. వాటిని అన్నింటినీ చెరిపేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించిన కంక్లూజన్ కూడా రావచ్చు. ఇప్పటికే ఈ అంశం మీద ఎలాంటి మార్పులు చేయాలి, ఎందుకోసం చేయాలి అనే అంశానికి సంబంధించి క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. దీనికి సంబంధించిన కంక్లూజన్ వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు 2008 డిఎస్సికి సంబంధించినటువంటి సమస్య కూడా చాలా రోజుల నుంచి పెండింగ్గా ఉంది. ఆ అంశాన్ని కూడా క్యాబినెట్ సమావేశంలో ఒక కంక్లూజన్ వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటుగా ఇటు ధరణికి సంబంధించినటువంటి అంశం, తన ఎన్నికల వాగ్దానాల్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరణిని పూర్తిగా మారుస్తామని పదే పదే చెప్పినటువంటి నేపథ్యంలో ధరణికి సంబంధించి ఒక కమిటీని కూడా ఫ్రేమ్ చేశారు. ఆ కమిటీ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి ఇన్పుట్స్ ఇస్తూ ఉంది. ఈ ధరణికి సంబంధించి కీలకమైన అంశాలు ఈరోజు వెల్లడించే అవకాశం ఉంది. దాంతోపాటు మిస్యూజ్ చేసినటువంటి విషయంలో వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశానికి సంబంధించి కూడా క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకొని ఉంది. దాంతోపాటు గవర్నర్ కోటాలో భర్తీ చేయాల్సినటువంటి ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా ఇద్దరి పేర్లను నామినేట్ చేసేశారు. కానీ ఇటు హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ నేపథ్యంలో మంత్రివర్గం మరోసారి ఆ పేర్లను పరిశీలించి పంపించాల్సి ఉంటుంది. ప్రభుత్వం గతంలో పేర్కొన్నటువంటి పేర్లనే, అంటే గతంలో నామినేట్ చేసినటువంటి ఆమీర్ అలీ ఖాన్, కోదండరాం పేర్లనే మరోసారి గవర్నర్కు పంపే అవకాశం ఉంది. దాంతోపాటు ఇటు మహిళలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా 2500 రూపాయలు నెల ఇస్తామని ఎన్నికల వాగ్దానంగా ప్రభుత్వం చెప్పింది. మొన్నటి వరకు రెవెన్యూ సరిగా రావట్లేదు కాబట్టి దీన్ని పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ అంశాన్ని ఇంప్లిమెంట్ చేద్దామని మొన్నటి వరకు ప్రభుత్వం అనుకుంది. కానీ ఈ మధ్యలో తెలంగాణ ప్రభుత్వానికి రాబడి అధికంగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల ముందే ఈ వాగ్దానాన్ని ప్రజలకు ఇంప్లిమెంట్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దాంట్లో భాగంగా ఈ 2500 రూపాయల మీద ఒక నిర్ణయం తీసుకొని ఉంది. దాంతోపాటు రేషన్ కార్డులు లేవని చాలామంది ప్రజావాణిలో కంప్లైంట్స్ ఇస్తూ ఉన్నారు. రేషన్ కార్డు లేకపోవడం వల్ల తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలు ఇంప్లిమెంట్ కావట్లేదు, తమకు రావట్లేవు అని చాలామంది బాధపడుతున్నటువంటి నేపథ్యంలో ఈ రేషన్ కార్డులకు సంబంధించినటువంటి విధి విధానాలు ఏ విధంగా ఉండాలనే అంశానికి సంబంధించి కూడా క్యాబినెట్లో చర్చించి దీనిపై ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ ఇవ్వబోతున్నారు. ఇక దాంతోపాటు ఈ ఉద్యోగులకు సంబంధించి 2-3 రోజుల క్రితము ఉద్యోగులు ఉపాధ్యాయ సంఘాలతోని సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. వాళ్ళకు ఉన్నటువంటి క్వారీస్ అన్నింటినీ సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దాంట్లో భాగంగా పెండింగ్లో ఉన్నటువంటి 4 డిఏలలో 2 డిఏలను ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి క్యాబినెట్లో వెల్లడించే అవకాశం ఉంది. దాంతోపాటు ఒక పిఆర్సీకి సంబంధించి కూడా క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ఉంది. సో మొత్తానికైతే ఈ క్యాబినెట్ ఎన్నికల ముందు జరుగుతున్నటువంటి క్యాబినెట్ కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రంగాల ప్రజలు ఏవైతే సమస్యలను ఫేస్ చేస్తున్నారో వాళ్లకు ఒక పరిష్కారం చూపే విధంగా ఈ క్యాబినెట్ సమావేశం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నారు. మరికాసేపట్లోనే దీనికి సంబంధించిన క్యాబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను కాసేపట్లో క్యాబినెట్ సమావేశం అనంతరం పెరేడ్ గ్రౌండ్లో ప్రభుత్వం తరపున ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా మహిళలకు సంబంధించిన విషయాలను వెల్లడించనున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఇన్ని రోజులు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ఈ నిర్ణయాలతో పాటు భవిష్యత్తులో తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఇచ్చేటువంటి పథకాలు, వీటన్నింటికి సంబంధించి ఈ కేబినెట్ సమావేశం అనంతరం జరగబోయేటువంటి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మిగతా మంత్రులందరూ అనౌన్స్ చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.